వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు త్రికోణాసనం. త్రికోణాసనం మనము రోప్ వాల్ సహాయంతో చేయబోతున్నాము. త్రికోణాసనం చేసినప్పుడు మన శరీర సైడ్ భాగాలపై చాలా స్ట్రెచ్ అనేది పడుతుంది. ఈ యొక్క సైడ్ భాగాలపై స్ట్రెచ్ పడేలాగా చూస్తూ మనము పాదాలని గట్టిగా మ్యాట్పై ప్రెస్ చేస్తూ ఆసనంలో ఉండాలి. కండరాలపై ఎలాంటి ప్రెషర్ పడుతుందో గమనిస్తూ ఉండాలి. రోప్ వాల్ సహాయంతో ఎప్పుడైతే మనం ఆసనం చేస్తామో అప్పుడు ఎక్కువ సమయం పాటు ఆసనంలో ఉండడానికి ప్రయత్నించాలి. ఒక్కోసారి మనకు బ్లాక్ కూడా ఇక్కడ అవసరం పడవచ్చు. ముందుగా మనము వార్మప్ చేసి దాని తర్వాత ఆసనంలో వెళ్దాము. ఇలా వజ్రాసనంలో లేదా సుఖాసనంలో కూర్చోండి. చేతులను చెరువైపు చేసి ఇలా ఆకాశం వైపు తీసుకెళ్తూ కిందికి తీసుకొస్తూ ఉండాలి. కొంత సమయం పాటు ఇలా పైకి తీసుకెళ్ళండి, కిందికి తీసుకొస్తూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇలా పైకి కిందికి చేయాలి. దాని తర్వాత ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవుదాము. బెండ్ అవుతూ ఉండండి. దాని తర్వాత వీపుని అలానే నిటారుగా పెట్టండి. కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. ఇలా కుడి ఇంకా ఎడమ వైపు ట్విస్ట్ అయ్యి మనము పైకి వచ్చేసేయాలి. ముందుగా మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళని ఆడించాలి. కాళ్ళని బాగా ఆడించండి. అలా ఆడించి నెమ్మదిగా పైకి వచ్చేసి ఇప్పుడు మనము మ్యాట్ని గోడ దగ్గర తీసుకెళ్దాము. రోప్ వాల్ దగ్గర ఇలా వెళ్ళాలి. వెళ్ళి మనము ముందుగా కాళ్ళని ఇలా 3.5 feet అంతా దూరంగా విస్తరించాలి. ఇలా కాళ్ళని దూరంగా విస్తరించండి. కుడి పాదాన్ని మనము గోడకి ప్రెస్ చేయాలి. ఎడమ పాదాన్ని ఇలా సైడ్కి తిప్పాలి. ఇక్కడ మనము 2 అలైన్మెంట్స్ని పెట్టవచ్చు. ఒకటి, ఈ యొక్క ఎడమ కాలు మడమ కుడి కాలు ఆర్చ్కి ఒక లైన్లో ఉండాలి, లేదా 2 కాళ్ళ మడమలు ఒక లైన్లో ఉండాలి. అలా తెచ్చిపెట్టండి. ఇక్కడ వీపుని నిటారుగా పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ అలానే ఉండాలి. మనం వీపుని నిటారుగా పెడుతూ ఈ యొక్క రోప్ వాల్ని మనం చేతితో పట్టుకోవాలి. రోప్ వాల్ని చేతితో పట్టుకొని నెమ్మదిగా వేరే చేతిని పైకి చేయండి. చేస్తూ ఇక్కడ బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ బెండ్ అయ్యి ఈ విధంగా మనము కుడి చేతిని బెల్ట్తో రోప్ని పట్టుకుంటూ ఎడమ చేతిని కింద పెట్టవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. అయితే బిగినర్స్ ఇలా చేయవచ్చు. అడ్వాన్స్గా ఆసనం చేసేవాళ్ళు పైకి వచ్చేసి ఇలా కొద్దిగా దూరంగా వెళ్తూ చేతిని ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా చూస్తూ బెండ్ అవ్వాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది, కుడి చెయ్యి ఎడమ చెయ్యి 2 ఒక లైన్లోనే వచ్చేలాగా మనము తీసుకొస్తున్నాము. ఒక లైన్లో లేవు, కానీ ఆ మాదిరిగా 2 చేతులలో స్ట్రెచ్ వస్తుంది. ఇక్కడ మన కటి ప్రదేశంలో చాలా మంచిగా ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. నడుము భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇక్కడ ఈ యొక్క రోప్ని గట్టిగా పట్టుకోవాలి, కానీ రోప్ని గట్టిగా పుల్ చేయకూడదు. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి.
ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా మోకాల్ని బెండ్ చేసి పైకి రావాలి. మోకాలు కింది భాగంలో ఏ విధంగా కూడా మనకు స్ట్రెచ్ పెయిన్ఫుల్గా అనిపించకూడదు. అలా చేసిన తర్వాత రెండో వైపు మనము తిరగాలి. రెండో వైపు ఈ విధంగా తిరగండి. ఎడమకాల్ని ఎడమవైపు చేసి కుడి పాదాన్ని మళ్ళీ గోడకి తాకిస్తూ ఇలా కిందికి వెళ్ళండి. ఇలా కిందికి వెళ్ళినప్పుడు నడుములో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇక్కడ బిగినర్స్కి ఈ యొక్క చెయ్యి బెండ్ ఉండడం వలన కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. అయితే మీరు ఇక్కడ ఉండి కొంత సమయం పాటు వెయిట్ చేయవచ్చు. ఆసనంలో ఉండి ఆసనంతో వచ్చే లాభాలని బాగా పొందవచ్చు. ఇలా కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇక మనము యాక్చువల్గా ఎలా ఆసనం చేయాలో చేద్దాము. ఇలా కొంత దూరంగా వెళ్ళండి. రెండు చేతులని ఇలా భుజం హైట్లో తీసుకొచ్చేయండి. అలా తెచ్చేసి మనము ఈ విధంగా త్రికోణాసనంలో వెళ్ళాలి. త్రికోణాసనంలో ఉన్నప్పుడు ఈ యొక్క అరిచేయి ముందు వైపే ఉండాలి. నా ఫేస్ ఏ డైరెక్షన్లో ఉందో అరిచేయి కూడా అదే డైరెక్షన్లో వచ్చేలాగా పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. పొట్ట కండరాలను బిగించండి. బిగిస్తూ మన శరీర సైడ్ భాగంలో స్ట్రెచ్ ఏ విధంగా పడుతుందో గమనించాలి. నెమ్మదిగా మోకాల్ని పెంచేసి పైకి రావచ్చు. ఇలా పైకి వచ్చేసి మనము కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనం మనము మళ్ళీ చేద్దాము. కాళ్ళని ఇలా పెట్టేసి ఆసనంలో వెళ్ళండి. అయితే చాలా ముందుకు వెళ్తే అస్సలు బెండ్ అవ్వలేము. అలా అని చాలా గోడ వైపు చాలా దగ్గరగా వెళ్తే చెయ్యి బెండ్ అవుతుంది. ఈ చెయ్యి అంటే కుడి చెయ్యి బెండ్ అవ్వకుండా ఈ విధంగా మనము కిందికి రావాలి. చాలామంది వ్యక్తులు త్రికోణాసనం చేసినప్పుడు ఇలా ముందు బెండ్ అవుతారు. బెండ్ అవ్వకూడదు. ఇలా సైడ్లోనే బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడే ఉండండి. మోకాలు వెనకాల భాగంలో పెయిన్ అస్సలు అవ్వకూడదు. ఛాతిని ఓపెన్ చేయండి. ఇక్కడ అలానే ఉండాలి. నెమ్మదిగా ఇక్కడ శ్వాస తీసుకుంటూ ఉండండి. ఇక్కడ ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. అవన్నీ వేరియేషన్స్ మనము ముందు ఎపిసోడ్స్లో తెలుసుకోవచ్చు. ఇలా కొంత సమయం పాటు ఉండి శరీర సైడ్ భాగాలపై పొట్ట భాగంపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ మోకాల్ని బెండ్ చేసి పైకి వచ్చేయండి. అదేవిధంగా మళ్ళీ రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. నెమ్మదిగా కిందికి వెళ్ళండి. రోప్ యొక్క నాట్ని హస్తంతో గట్టిగా బంధించి పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ సైడ్ భాగంలో ఇలా బెండ్ అవ్వండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఛాతిలో, భుజాలలో, నడుము సైడ్ భాగాలలో ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించండి.
అలా ఉండి మోకాల్ని బెండ్ చేసి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. మన కటి ప్రదేశంలో ఉండే ఫ్యాట్ని కరిగించుకోవాలంటే ఈ త్రికోణాసనంలో ఎక్కువ సమయం పాటు ఉండడము అనేది చేస్తూ ఉండాలి. అలా చేయడం వలన ఆ కటి ప్రదేశంలో ఉండే ఫ్యాట్ తొందరగా తగ్గుతుంది. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో మనము రోప్ వాల్ సహాయంతో త్రికోణాసనం చేయబోతున్నాము. ఈ త్రికోణాసనంలో నార్మల్గా ఉండే త్రికోణాసనం మనము రోప్ వాల్తో ఈ ఎపిసోడ్లో చేయబోతున్నాము. ఈ యొక్క వాల్ సహాయంతో కూడా రకరకాలుగా మనము త్రికోణాసనం చేయవచ్చు. ఆ యొక్క వేరియేషన్స్ మనము వేరే ఎపిసోడ్లో నేర్చుకోవచ్చు. ముందుగా ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. చేతులని ఈ విధంగా చెరువైపు చేయండి. అలా చేసి పెట్టి నెమ్మదిగా ఆకాశం వైపు చేతులని పైకి తీసుకెళ్లడము, కిందికి తీసుకొని రావడం చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ చేతులని పైకి చేయాలి, కిందికి చేస్తూ ఉండాలి. అలా చేసి మీ శరీర సైడ్ భాగాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా 2 చేతులని పైకి తీసుకెళ్ళండి. చేతులని ఇంటర్లాక్ చేసి రివర్స్గా చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. దాని తర్వాత 2 చేతులని కింద తెచ్చి పెట్టేసేయండి. కుడి చేతిని కింద పెట్టేసి ఎడమ చేతితో మనము కుడివైపు బెండ్ అవ్వాలి. రెండో వైపు బెండ్ అవ్వండి. ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవుతూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ సైడ్ టు సైడ్ బెండ్ అవ్వండి. అలా బెండ్ అయ్యి సెంటర్కి వచ్చేసేయండి. కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమ వైపు అదే విధంగా ట్విస్ట్ అవుదాము. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ వైపు ట్విస్ట్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఈ విధంగా ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్ 2 వైపులా ట్విస్ట్ అవ్వాలి. దాని తర్వాత సెంటర్కి వచ్చేసి చేతులని ఇంటర్లాక్ చేయండి. అలా చేసి తలని కింద చేస్తూ చేతులని ఆకాశం వైపు చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడే ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఇప్పుడు మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని బాగా ఆడించండి. అలా ఆడిస్తూ మోకాళ్ళని కింద పెట్టేసి వీపుని ఆడ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆడ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయండి. అలా కొంత సమయం పాటు వీపుని ఆడ్ చేయాలి, బ్యాక్ని రౌండ్ చేయాలి.
అలా చేసిన తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. పైకి వచ్చేసేయండి. కాళ్ళని దూరం చేసి నిలబడండి. కాళ్ళు 3 ఫీట్లంత దూరంగా ఉండాలి. కుడి పాదాన్ని మనము ముందు చూపిస్తూ ఎడమ కాలుని ఈ విధంగా సైడ్ వైపు తెచ్చిపెట్టాలి. 2 కాళ్ళ మడమలు ఒక లైన్లో ఉండవచ్చు, లేదా ముందు కాలు మడమ వెనకాల కాలు ఒంపు ఒక లైన్లో ఉండవచ్చు. అది మీ ఇష్టం. ఇప్పుడు మనము 2 చేతులని ఇలా పైకి తీసుకెళ్ళాలి. పైకి తీసుకెళ్ళి ఆ కుడి చేతితో రోప్ని పట్టుకోండి. అలా పట్టుకొని శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ముందు వైపు వెళ్తూ కుడి చేతిని ఎడమ చేతిని కింద పెట్టేసి కుడి చేతిని అలానే స్ట్రైట్గా పెట్టండి. ఆ ఎడమ చేయి వచ్చి మన యాంకిల్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. ఈ విధంగా త్రికోణాసనంలో వెళ్ళాలి. త్రికోణాసనంలో వెళ్ళడమే కాకుండా ఇక్కడ పాస్చర్ని హోల్డ్ చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండాలి. ఈ యొక్క ఆసనము మన శరీర సైడ్ భాగాలపై బాగా పనిచేస్తుంది. పొట్ట కండరాలని బిగిస్తూ పృష్ఠ కండరాలని ఒకదానిపై ఒకటి పెడుతూ సైడ్లో లాటరల్గా బెండ్ అవుతున్నాము. ఈ యొక్క లాటరల్ బెండ్ స్పైన్ పై కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. మన సైడ్ భాగాలలో ఉండే కొవ్వు తగ్గడానికి ఈ యొక్క పోస్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. దృష్టిని ముందు వైపు పెట్టండి. అయితే ఆ ఎడమ మోకాలు వెనకాల భాగంలో ఎటువంటి బర్నింగ్ సెన్సేషన్ ఉండకూడదు. ఆ మోకాల్ని కొద్దిగా రిలాక్స్గా పెట్టాలి. అలా పెడుతూ మీరు ఆసనంలో ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయాలి. ఇప్పుడు అబౌట్ టర్న్ ఆపోజిట్ వైపు తిరిగి ఇదే ఆసనాన్ని చేద్దాము. కుడికాళ్ళ వేళ్ళని బయట వైపు చేస్తూ ఎడమ కాల్ని పాయింట్ చేస్తూ ముందు వైపు, రెండో వైపు కూడా ఇదే ఆసనంలో వెళ్దాము. తల మన కాలు 2 ఒకదానిపై ఒకటి ఉండాలి. వేరే చెయ్యి అదే విధంగా ఓపెన్ అవుతూ 2 భుజాలు ఎక్స్పాండ్ అవుతూ ఛాతీ ఎక్స్పాండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ అలానే ఉండండి. పొట్ట కండరాలని బిగించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఆసనంలో అలానే ఉండండి. ఇక్కడ మన సైడ్ భాగాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించాలి. అలా కొంత సమయము ఆసనంలో ఉండండి. శ్వాస తీసుకోండి. నెమ్మదిగా పైకి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు త్రికోణాసనం. ఈ ఆసనాన్ని మనం రోప్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన శరీర సైడ్ భాగాలకు చాలా మంచిది. కాళ్ళకు కూడా చాలా మేలు చేస్తుంది. కాళ్ళు చక్కటి ఆకృతిని సంతరించుకుంటాయి. నడుం భాగంలో అలాగే సైడ్ భాగంలో ఉన్న కొవ్వు కరగడం వలన నడుం భాగం కూడా చక్కటి ఆకృతిని సంతరించుకుంటుంది. ఇలా ఆసనం చేసిన తర్వాత కొంత సమయం పాటు మనము రిలాక్స్ అవ్వచ్చు. దాని తర్వాత నెమ్మదిగా ఈ విధంగా ట్విస్ట్ అవ్వచ్చు. అలా ట్విస్ట్ చేస్తూ ఆ సైడ్ భాగాలలో పడే స్ట్రెచ్ని ఎక్కువగా చేసుకోవచ్చు. అయితే ఈ ఆసనము ఒక్కసారే కాకుండా మనము 2-3 సార్లు చేసి ప్రతి ఒక్కసారి మీరు ఆసనంలో 5 నిమిషాల వరకు 3 నిమిషాల వరకు ఉండవచ్చు. అలా ఉండి మీ శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. దాని తర్వాత నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. మోకాళ్ళని కొద్దిగా బెండ్ చేసి మనము తలని కిందికి వాల్చుతూ ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకోండి. శ్వాసని వదిలేయండి. దాని తర్వాత నెమ్మదిగా మనము కింద కూర్చోవచ్చు.
ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగంలో ఉన్న కండరాలు అలాగే కాళ్ళ కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాటి యోగ సూత్రాలు కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసు. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు గోడని గట్టిగా లాగకూడదు, రోప్ని అస్సలు లాగకూడదు. కాలు వెనకాల భాగంలో, ముఖ్యంగా మోకాలు వెనకాల భాగంలో కండరాలు పెయిన్ అయ్యేలాగా మనము కిందికి వెళ్ళకూడదు. ఆ యొక్క భాగాన్ని రిలాక్స్గా పెడుతూ కటి ప్రదేశంలో బాగా స్ట్రెచ్ పడేలాగా చూస్తూ ఈ ఆసనాన్ని చేస్తే చాలా మంచిది. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో త్రికోణాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ శరీర సైడ్ భాగాల్లో ఉన్న కొవ్వును బాగా కరిగించుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బాయ్.